ఓకే, బ్రాకెట్ 2023లో 39th క్వశ్చన్ అయితే చూడండి. ఫైండ్ ది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ ఏం చేసినారంటే 4 వర్డ్స్ అయితే ఇచ్చినారు. ABCDలో 4 వర్డ్స్ అయితే ఇచ్చినారు. ఆ 4 వర్డ్స్లో ఒక వర్డ్కి వచ్చేసి స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చినారు. ఆ తప్పుగా ఇచ్చినటువంటి స్పెల్లింగ్ని మనం గుర్తించాలంతే. ఏ వర్డ్ యొక్క స్పెల్లింగ్ తప్పుగా ఉంది అనేది గుర్తించాలంతే. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది? ఏలో మర్చెంట్. మర్చెంట్ స్పెల్లింగ్ కరెక్టే ఉందా? ఏంది మర్చెంట్ స్పెల్లింగ్? MERCHANT మర్చెంట్. నెక్స్ట్ ఏం వర్డ్ ఇది? SERVANT సర్వెంట్. నెక్స్ట్ ఏముంది? స్పెల్లింగ్ ఏముంది అక్కడ? VILLEGE ఉంది. కరెక్టేనా విలేజ్ స్పెల్లింగ్? మరి కరెక్ట్ స్పెల్లింగ్ ఏమి? VILL. ఇది రాంగ్, ఇది రైట్. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? C విలేజ్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వర్డ్ దట్ సౌండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది వర్డ్స్. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సౌండ్కి రిలేటెడ్ అనేది. మన ఇంగ్లీష్లోని వర్డ్స్ అన్నీ కూడా సౌండ్ మీద బేస్ అయి ఉంటాయి, అవునా? ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఇచ్చినటువంటి 4 వర్డ్స్లో ఏ వర్డ్ యొక్క సౌండ్ మిగతా 3 వర్డ్స్తో డిఫరెంట్గా ఉంది అని. ఫస్ట్ వర్డ్ చూడండి, రైల్. సెకండ్ వర్డ్ టేల్. థర్డ్ వర్డ్ టేల్. ఫోర్త్ వర్డ్ నెయిల్. మళ్ళీ చెప్పండి. చూడండి, రైల్, టెయిల్, టేల్, నెయిల్. ఇందులో రైల్ ఎయిల్ అని వస్తుంది సౌండ్, టెయిల్ ఎయిల్ అని వస్తుంది సౌండ్, టేల్ ఎల్ అని వస్తుంది, నెయిల్ ఎయిల్ అని వస్తుంది సౌండ్. మరి దేంట్లో డిఫరెంట్గా ఉంది? సిలో డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అన్నిట్లో కూడా ఎయిల్ అని చెప్పి వస్తుంటే ఇక్కడ మాత్రమే ఎల్ అని చెప్పి వస్తుంది, లేదా ఏల్ అని చెప్పి వస్తుంది, అవునా? రైల్, టెయిల్, టేల్, నెయిల్. 4 వర్డ్లో డిఫరెంట్ సౌండ్ ఏది? సి. టేల్ ఈస్ ది ఆన్సర్. డిఫరెంట్లీ సౌండెడ్ వర్డ్ ఈస్ సి, టేల్. అర్థమైంది ఆ సౌండ్ అంటే? మనం ప్రొనౌన్సియేషన్ చేసేటువంటి విధానంలో వేరేగా ఉన్నటువంటి వాటినే మనం ఇక్కడ గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ 41 చూడండి. కింది వానిలో ఏకవచన పదాన్ని గుర్తించండి. మనకి తెలుగులో వచ్చేసి పదాలు వచ్చేసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పి ఉంటాయి, అవునా? ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పి ఉంటాయి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో ఏకవచనం ఏంటి అంటున్నారు. ఏకవచనం అంటే ఏమి? ఒకటి. వెరీ గుడ్. ఏకవచనం అంటే తెలుసా మీకు? ఒకటి అని చెప్పి అర్థం. సో 4 ఆప్షన్లు ఇచ్చినారు: పంట, ఆటలు, బంతులు, చెట్లు. ముందుగా పంట అనేది ఏం వచనం? ఇది ఏకవచనం. మరి బహువచనం ఏమి? పంటలు. పంట, పంటలు. పంటలు వచ్చేసి బహువచనం, అవునా? నెక్స్ట్ ఆటలు. ఆటలు బహువచనమా ఏకవచనమా చెప్పాలా నాకు? బహువచనం ఇది. మరి ఏకవచనం ఏమి? ఆట వచ్చేసి ఏకవచనం. మరి బంతులు బహువచనం. బంతులు వచ్చేసి బహువచనం. మరి ఏకవచనం
బంతి వచ్చేసి ఏకవచనం. చెట్లు ఏకవచనమా బహువచనమా? బహువచనం. ఏమడుగుతున్నానో బాగా వినండి. బహువచనం. దీనికి ఏకవచనం చెట్టు వచ్చేసి ఏకవచనం. ఓకేనా? పంట పంటలు, ఆట ఆటలు, బంతి బంతులు, చెట్టు చెట్లు. మరి ఇచ్చినటువంటి వాటిలో ఏకవచనం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1. పంట ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి. 42nd క్వశ్చన్. కింది వానిలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి. సో ముందుగా మనకి క్వశ్చన్లు ఏమడిగినారు? ద్విత్వాక్షర పదాన్ని గుర్తించండి అన్నారు. అసలు ద్విత్వాక్షరం అంటే ఏమి? ఒక హల్లు మీద అదే హల్లు ఒత్తుగా చేరితే దానినే ద్విత్వాక్షరం అంటారు. అదే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు మీద వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఓకేనా? ద్విత్వాక్షరం అంటే హల్లు మీద అదే హల్లు ఒత్తుగా చేరాలా. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు మీద వేరొక హల్లు ఒత్తుగా చేరాలా సంయుక్తాక్షరం అంటే. సో ఇక్కడ ద్విత్వాక్షరము అని అడిగినారు కాబట్టి ఒక హల్లు మీద అదే హల్లు ఒత్తుగా ఉండాల. దర్బారు. ఇందులో ఒత్తు ఏముంది? బా. ఏ అక్షరానికి ఉంది? కాబట్టి ఒత్తు వేరే, ఇక్కడున్న పదం వేరే. కాబట్టి ఇదేం అక్షరం? సంయుక్త అక్షరం. ప్రశ్న. పాకి రావొత్తు, షాకి నా ఒత్తు. చిక్కు. ఎందుకు? కా అనేటువంటి హల్లుకు కానే ఒత్తుగా ఉంది. ఖర్చు సంయుక్త అక్షరం. రాకి చా ఒత్తుంది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమి? సి. చిక్కు. కా అనే హల్లు మీద అదే ఒత్తుగా చేరింది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. చిక్కు. అర్థమైందా? ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం అంటే. ఓకే, నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూడండి. ముందు వ్యతిరేక పదం అంటే ముందు అనేటువంటి పదానికి వ్యతిరేక పదం రాయండి అని చెప్పి చెప్తున్నారు. అసలు వ్యతిరేక పదం అంటే ఏమి? వ్యతిరేకమైనటువంటి అర్థాన్నిచ్చే పదాలను వ్యతిరేక పదాలు అంటారు. సో ఇక్కడ ముందు అనేటువంటి పదానికి వ్యతిరేక పదం పక్కననా, లోపలనా, బయటనా, వెనుకనా? ముందు అంటే వెనుక, లోపల అంటే బయట. అవునా? ముందు అంటే వెనక, అట్లనే లోపల అంటే బయట. సో మన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏమి? వెనుక. డి. వెనుక ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? వ్యతిరేకమైన అర్థాన్ని ఇచ్చే పదాలని వ్యతిరేక పదాలు అంటారు. ఓకే, నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. పరివర్తన అనగా. ఇక్కడ పరివర్తనకి పర్యాయ పదం అడుగుతున్నారని చెప్పి అనుకోవచ్చు. సో పరివర్తన అంటే పర్యాయ పదం అంటే ఏమి? అదే అర్థాన్ని ఇచ్చే ఇంకొక పదం. ఏ వచ్చేసి మార్పు, బి వచ్చేసి సంతోషం, సి వచ్చేసి భవన, డి వచ్చేసి అమృతం. పరివర్తన అంటే అర్థం ఏమి? మార్పు. పరివర్తన అంటే సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. మార్పు ఈజ్ ది రైట్ ఆన్సర్. అర్థమవుతుంది? సింపుల్ గా పరివర్తన అనగా అంటే అర్థం ఏమంటే అదే అర్థం ఇచ్చే పదాన్ని రాయాలని. ఓకేనా? ఓకే, 45th క్వశ్చన్ చూడండి. ధనం అనే పదానికి అదే అర్థం ఇచ్చే పదాన్ని గుర్తించండి. ఇక్కడ కూడా అంతే. అక్కడ పరివర్తన అనగా అన్నారు, ఇక్కడ ధనం అనే పదానికి అదే అర్థం ఇచ్చే పదాన్ని రాయమంటున్నారు. సో ఇక్కడ కూడా పర్యాయ పదమే. ఏ వచ్చేసి ఏమి ఇచ్చినారు? కలం. బి వచ్చేసి సి, డి. మరి ధనం అంటే అర్థం ఏమి? ధనం అన్నా డబ్బు అన్నా ఒకటే. కాబట్టి ధనానికి కరెక్ట్ ఆన్సర్ ఏమి? బి. డబ్బు ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే.